హలో హాయ్ నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా నా వీడియోకి ఒక లైక్ వేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. సో చూసారు కదండి, మా తమిళనాడులో డైలీ ఇలా వర్షాలు అయితే పడుతున్నాయి. సో ఇలా వర్షాలు పడేటప్పుడు కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, దానికోసమే ఈరోజు నేను అలసందల గారెలు అయితే తీసుకొచ్చేసానండి. దీన్ని ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ కారంగా చాలా కమ్మగా అయితే ఈ అలసందల గారెలు ఉంటాయన్నమాట. చాలా ఈజీ అన్నమాట ప్రాసెసింగ్. సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం నేను నైటే ఒక కప్పు అలసందలు తీసుకొని ఈ విధంగా ఒక కప్ వరకు తీసుకున్నానండి. వీటిని 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకొని నైటే సరిపడా వాటర్ వేసి సోక్ చేసి ఉంచేసానండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఇంచుల వరకు అల్లం ముక్క, 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు అండ్ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేశాక అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని ముక్కల్లా కట్ చేసుకొని అండ్ మనం నైట్ అంతా నానబెట్టుకున్న అలసందలు కూడా వేసేసుకుందాం. అండ్ దీంట్లోనే సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తాన్ని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టాక ఈ మిక్చర్ని మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వీటిలోనే సన్నగా చాప్ చేసిన ఆనియన్ అండ్ కొద్దిగా జీలకర్ర అయితే వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఈ విధంగా అలసందల మిక్స్ని తీసుకొని ఈ విధంగా ఫస్ట్ బాల్లా చేసుకొని తర్వాత గారెల షేప్లో ఒత్తుకొని వీటికి మధ్యలో ఒక చిన్న హోల్ని అయితే చేసుకోవాలండి. ఈ విధంగా సేమ్ గారెల షేప్లో అయితే చేసుకొని ఆయిల్ అనేది మీదకి రాకుండా జాగ్రత్తగా వీటిని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా డ్రాప్ చేసేసుకొని 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని చూసారు కదా ఎంత బాగున్నాయో. సో ఈ కలర్ వచ్చాక చక్కగా తీసేసుకొని ఆయిల్ నుంచి టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన వేడి అలసందల గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెయినీ సీజన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.